హలో హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక స్వీట్ చేసుకుందామండి. అది పాల తాలికలు అనమాట. కొంతమంది నీళ్లు వేసి చేస్తారు తాలికలు. ఇది ఏమో నేను పాలతో చేసే తాలికలు చూపిస్తానండి. దానికి కావలసిన 1 లీటర్ పాలు తీసుకున్నాను. చూడండి, 2 ప్యాకెట్లు పాలు స్టవ్ మీద పెట్టాను అనమాట. అయితే ఈ పాల తాలికలను ఎక్కువగా వినాయక చవితి ఆ టైంలో చేస్తామండి. విఘ్నేశ్వరుడికి చాలా ప్రీతి అంటారు కదా. పాల తాలికలు నేనైతే వినాయక చవితికి చేస్తుంటాను. మధ్యలో ఎప్పుడైనా తినాలన్నా చేసుకోవచ్చు మనం. అయితే ఆ లీటర్ పాలకి కాసిన నీళ్లు కూడా కలిపానండి, మరీ చిక్కబడిపోతుందని. అయితే ఈ పాల తాలికలకి కాస్త సగ్గుబియ్యం కూడా కలపాలండి. ఆ చివర చిన్న గిన్నె కనబడుతుంది కదా, ఆ గిన్నెలో కొన్ని సగ్గుబియ్యం నానబెట్టి ఉంచాను అనమాట. ఇదేమో బియ్యం పిండి 1 కప్పు తీసుకున్నానండి, పక్కన పెట్టుకున్నాను. బియ్యం పిండితో కదా తాలికలు చేస్తాం. కొంచెం బెల్లాన్నేమో అలాగా బెల్లం పొడిలో నీళ్లు పోసి ఉంచాను అనమాట. ఆ కరిగిన బెల్లం నీళ్ళు ఈ బియ్యం పిండిలో కలపడానికి, అంటే తాలికలు చప్పగా లేకుండా కొంచెం బెల్లం నీళ్ళతో. ఇదేమో నేతిలో జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకున్నానండి. ఇవన్నీ ముందు రెడీ చేసి పెట్టుకుని పాలు స్టవ్ మీద పెట్టాను అనమాట. ఇది కాస్త పంచదార యాలకులు కలిపి మిక్సీకి వేసి యాలకుల పొడి చేసి ఉంచాను. అయితే ఈ సగ్గుబియ్యం వేయాలని చెప్పాను కదా, కొంచెం సగ్గుబియ్యం ఆ చిన్న గిన్నెలో నానబెట్టి కుక్కర్లో వేసానండి. కుక్కర్లో ఉడికించేసి పక్కన పెట్టుకుంటే మనకి తేలిగ్గా చేయడానికి అవుతుంది అన్నమాట పాల తాలికలు. సరే, ఈ బెల్లం నీళ్ళు బియ్యం పిండిలో వేసి కొంచెం వేడివేడి పాలు పోసి ఇప్పుడు ఆ పిండిని కలుపుదాం. గబక్కని చేయి పెట్టకూడదండి. వేడి పాలు పోసాం కదా, కాస్త స్పూన్తో కలుపుకుంటే చల్లారే వరకు, తర్వాత చేత్తో కలిపి చేయొచ్చు మనం. పాల తాలికలు కూడా దాదాపు అందరు ఇష్టపడతారు కదండి, బాగుంటాయి. 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా తినొచ్చు. అప్పుడు చల్లారినాక చేత్తో చక్కగా బియ్యం పిండి, ఆ బెల్లం నీళ్ళు, పాలు అన్నీ కలిపి చక్కగా మన గోధుమ పిండి ముద్దలా వచ్చేట్టుగా మనం జంతికలకు చేయడానికి ఎలా చేస్తామో అలాగా చేయాలన్నమాట. ఆ బియ్యం పిండిని దగ్గరికి బెల్లం పూర్తిగా కరగాలండి. నేను కొంచెం అడుగున చిన్న ముక్కలు ఉంటే మళ్ళీ చితిపాను అనమాట. కరిగితేనే మనం మళ్ళీ ఆ జంతికల గిద్దెలో వేసి నొక్కుతాం కదా, లేకపోతే అడ్డు పడిపోతాయి బెల్లం ముక్కలు ఉంటే. అందుకని కరిగించిన బెల్లపు నీళ్ళే కలపాలి బియ్యం పిండిలో. పాలు బాగా మరిగిన తర్వాత అండి, బాగా మరగనివ్వాలి పాలు. మరిగిన తర్వాత ఇదిగోండి సగ్గుబియ్యం ఉడికించి పెట్టుకున్నాను అన్నాను కదా, అవి వేసేద్దాం. అయితే కుక్కర్లో ఉడికించకుండా దీంట్లో కూడా డైరెక్ట్గా వేసి నానబెట్టి ఉడికిస్తారు. కాస్త టైం ఎక్కువ పడుతుంది అన్నమాట పాలల్లో ఉడకడానికి. అందుకని ముందే కొంచెం కుక్కర్లో ఉడికించి పక్కన పెట్టుకున్నాను నేను. ఈ సగ్గుబియ్యం వేసిన తర్వాత అండి కదుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది.
కొంచెం సేపు అలా సగ్గుబియ్యాన్ని పాలలో ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఆ బియ్యపు పిండిని మనం జంతికలు వచ్చే దాంట్లో పెట్టి ఈ వేడి వేడి పాలల్లో నొక్కడం అన్నమాట. తాలికలను నొక్కాలి. అదిగోండి. కొంచెం గట్టిగా అనిపిస్తే కాస్త నెయ్యి లోపల రాసేసి నొక్కేయచ్చండి. అలా చక్కగా జంతికలు దిగుతాయి. జంతికల్లాగా తాలికలు దిగుతాయి అన్నమాట. అయితే ఇలా వేయగానే వెంటనే గరిటె పెట్టి కలపకుండా కొంచెం అలా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఇంకా పిండి ఉంటుంది కదా, దాన్ని రెండో ట్రిప్ వేసేటప్పుడు మళ్ళీ ఒక్క నిమిషం ఆగి వేయాలన్నమాట. అవి ఉడికిన తర్వాత ఇవి కొద్దిగా అలా వేస్తే వెంటనే గరిటె పెట్టి వెంటనే కదపకుండా కొంచెం ఉడికినిచ్చినాక రానిచ్చి అప్పుడు కదపాలి. చితికిపోకుండా ఉంటాయన్నమాట. లేకపోతే పిండి పిండిగా అయిపోతాయి కదా. అదిగోండి జంతికలు చక్కగా జంతికల్లాగా కనబడుతుంది కదా తాలికలు. ఇదేమో బెల్లం తురుము పెట్టుకున్నానండి. దాదాపు 3 కప్పుల దాకా ఉంది ఆ బెల్లం. అయితే మన టేస్ట్ని బట్టి నేను కొంచెం తక్కువే వేస్తాను. బాగా తీయగా ఇష్టమైన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మన టేస్ట్ని బట్టి అనమాట. అయితే ఆ బెల్లంలో కొంచెం నీళ్లు కలిపి స్టవ్ మీద పెట్టానండి. బెల్లం బాగా కరిగే వరకు ఉంచాను. పాకం రానవసరం లేదు కానీ కరగాలి బెల్లం. తాలికలు ఉడికినాయో లేదో ఒకసారి చూసుకోవాలండి. చక్కగా ఉడకాలి, బాగా ఉడికితేనే రుచి. ఇప్పుడు కరిగిన బెల్లం నీళ్ళు అలా టీ నెట్లో వడపోసి వేసేసానండి. ఏమన్నా కాస్త అడుగున ఏమన్నా గసగసలాడినట్టుగా ఏమన్నా ఉంటే పోతుంది అనేసి నెట్లో వేసేసి వడపోసాను అనమాట. ఏమన్నా తుక్కులా ఉంటుందేమో అని, కానీ ఏమీ లేదు. బెల్లం మంచిదేలేండి. కాకపోతే తెల్ల బెల్లం మూలన కలర్ రాలేదు. తాలికలు కొంచెం తెల్లగానే కనబడుతుంది. మనం తీపి మాత్రం కొంతమంది చాలా ఇష్టంగా తీయగా తింటారండి, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది నేతిలో వేయించిన జీడిపప్పు వేసేసానండి.
యాలకుల పొడి. అయితే ఒక్కోసారి బెల్లం వేయగానే పాలు విరిగినట్టు అవుతున్నాయని ఈ మధ్య ఏం చేస్తున్నామంటే స్టవ్ ఆపేసి వేస్తున్నామండి. పాల తాలికలు ఉడికినాక స్టవ్ ఆపేసి కొంచెం ఆ వేడి తగ్గినాక ఈ బెల్లం నీళ్ళు వేసుకోవచ్చు అన్నమాట. అంటే ఒక్కోసారి బెల్లం వేయగానే పాలు విరిగినట్టు అయిపోతున్నాయి, అందుకని అన్నమాట. ఇదండి మన పాల తాలికలు రెడీ అయిపోయినాయి. ఎవరికైనా స్వీట్ ఇష్టంగా తినేవాళ్ళు ట్రై చేసి చూడొచ్చు. అంటే చిన్నవాళ్ళు, తెలియని వాళ్ళు అన్నమాట. పాల తాలికలు చేయడం ఎలాగో తెలియని వాళ్ళు ఇది చూసి ట్రై చేయొచ్చు. చక్కగా 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తిన్నా కూడా బాగుంటుంది అన్నమాట. ఓకే అండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.